పోతారం గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసన ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయతను కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమే పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. రాజ్ కుమార్ పోతారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉండాలని భారతదేశ సార్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ద్వారా ధృవీకరిస్తున్నాను. బొమ్మగాని రాజ్ కుమార్. శ్రీమతి మామిడి చంద్రకళ గారు పేరు. పోతారం గ్రామ పంచాయతీ సర్పంచిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. వార్డు సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు. ఈ బాధ్యతను అప్పగించిన ప్రజలకు మేము మా వంతు సహకారంతో అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తాము. గ్రామ పంచాయతీ నూతన పాలకులకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ గ్రామ ప్రజలకు మా మీద ఏ నమ్మకాన్ని ఉద్దేశం మా మీద ఉంచి ఏ విధంగా గెలిపించినారో అదే నమ్మకంతో గ్రామ అభివృద్ధికి మంత్రి గారి సహాయ సహకారంతో గ్రామ పెద్దలు మరి ముఖ్యులు వాళ్ళ సలహా సూచనలు మరి యువతరం కూడా దీనిలో చాలా భాగస్వామ్యం చేసుకుంది. యువతకు కూడా వాళ్ళ సలహా సూచనలు తీసుకుంటూ మరి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా దిద్దే పద్ధతిలో ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. దీనికి అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలని కోరుకుంటున్నాము.